ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. గత వారంలో కూడా చంద్రుడు ఒక్కరే యోగించేటువంటి గ్రహం. ఆ ముందరి వారంలో కూడా వృశ్చిక రాశి వారికి కేవలం చంద్రుడు ఒక్కడే యోగించేటువంటి గ్రహం. ఏమండి 9 గ్రహాలు పగబట్టేసయ్యా మా మీద, యోగించడానికి ఏంటి వారికి ఉండేటువంటి ఇది అని చాలా మంది అడుగుతుంటారు. కొంతమంది కొంత బాధతో అడిగేటువంటి వారు, కొంతమంది వెటకారంతో అడిగేటువంటి వారు చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి గ్రహస్థితులను బేరేజ్ వేసి చెప్పడమే తప్పితే మనం ఇందులో మార్చి చేసేది ఏమి ఉండదు కదా. మీరు గమనించాలి, ఇక్కడ మొన్న వారం కూడా చెప్పాను, వృశ్చిక రాశి వారికి ఏ ఏ గ్రహాలు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయి. ఒకే ఒక గ్రహం చంద్రుడు. ఏదైనా ఒక బాధ వస్తే దాన్ని మర్చిపోవడానికి, ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మానసికంగా దాన్ని డైవర్ట్ అవ్వడానికి చంద్రుడే బలీయంగా ఉపయోగపడుతున్నారు. ఈ వారంలో చంద్రబలం కూడా చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ 9 ప్లానెట్స్ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? బాగా సింపుల్ ఉదాహరణ ఎప్పుడు వాడేటువంటిది, అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది అని చెప్పాడు. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అన్నీ కూడా మనం దగ్గరికి చేర్చుకుని చక్కగా నిదానంగా సౌమ్యంగా ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ రాశి వారి పరిస్థితులు బాగాల, గోచార పరిస్థితులు బాగాల. అయితే ఇదేదో ప్రాణాపాయము, ఏదో భయంకరమైన ఇబ్బందులు అని చెప్పుకోవట్లా. ఇక్కడ ప్రతిదీ వ్యతిరేకంగా ఉంటుంది. మీరు చూడండి, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు, తోటి ఉద్యోగస్తులు, పై ఉద్యోగస్తులు, అధికారులు, వీరందరూ ప్రభుత్వపరమైనటువంటి, ఆఖరికి రోడ్డు మీద వెళుతుంటే హెల్మెట్ లేదని పట్టుకుని ఫైన్ వేస్తూ ఉంటారు. అంటే అంత ఇబ్బంది, అంతలా ఇబ్బంది పెడుతుంది గ్రహస్థితి. అన్ని సమస్యలు అనుభవించి పోనీ ఇంటికి వెళదాం అనుకునేటువంటి తరుణంలో, లేదా ఎక్కడికైనా వెళదాం అనుకునేటువంటి తరుణంలో బండి ఆపి మీకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు మీరని ఫైన్ వేస్తారు. అంటే చలానాల రూపంలో డబ్బు పోతుంది, మిస్ ఎక్స్పెన్సెస్ గా డబ్బు పోతుంది, పక్క వాళ్ళ కోసం డబ్బు పోతుంది. ఇలా మీకోసం మీరు కాక ఇతరుల కోసం పెట్టేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. గ్రహస్థితి మరికొంతకాలం బాగాలేదని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ప్రతి సోమవారం, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో నంది దగ్గర దీపం పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి ధనురాశి.